పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. Gayatri, welcome to Cinema 2.0. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు పలువురు ఫంక్షన్ కి హాజరై కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు. అయితే ఈ రిసెప్షన్ లో ఓ కాంబినేషన్ మాత్రం ఇప్పుడు గట్టిగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరు వారు? అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కనిపించిన దృశ్యం ఏంటి? అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతమందిలోనూ అల్లు ఆర్మీని ఆకట్టుకుంటున్న పిక్ బాసిల్ది. ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలో అల్లు అర్జున్ బాసిల్ కాంబో ఇప్పుడు యమాగా వైరల్ అవుతోంది. మినల్ మురళి లాంటి సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు బాసిల్. శక్తిమాన్ కాన్సెప్ట్ ని తెరకెక్కించడానికి 2 ఏళ్లు కృషి చేశారు. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు బన్నీతో బాసిల్ పిక్ చూసిన వారు మాత్రం మళ్లీ గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్నారు ఐకాన్ స్టార్. ఈ సినిమా తర్వాత బాసిల్ తో బిగ్ గా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని బాలీవుడ్ లోనూ గుసగుసలు మొదలయ్యాయి. ఒకవేళ అదే జరిగితే లోకేష్, సందీప్ సినిమాల తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందా అనే డిస్కషన్ కూడా షురూ అయ్యాయి. పెళ్ళంటే ఎన్ని రోజుల పండగ, మరెన్ని రోజుల వేడుక అని మాట్లాడుకుంటే తీరని సబ్జెక్ట్ అది. ఎవరి ఓపిక మేరకు, స్తోమత మేరకు వాళ్ళు వివాహ వేడుకల్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ వేడుకల విషయంలో మన వాళ్లతో పోలిస్తే నార్త్ సెలబ్రిటీలు కాసింత ఎక్కువ జోష్ చూపిస్తారు. కానీ ఇప్పుడు నార్త్ వాళ్ళ జోష్ ని బ్రేక్ చేసే పనిలో ఉంది విరోష్ జోడీ. పెళ్ళంటే పందిళ్లు, తప్పట్లు, తాళాలని ఎప్పటినుంచో పాటలు పాడుకుంటూ ఉంటాం మనం. అన్ని సందళ్ల మధ్య ఆత్మీయుల ఆశీస్సులతో ఉదయ్పూర్ వేదికగా 3 రోజులు పెళ్లి చేసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక జంట. కాస్ట్యూమ్స్ నుంచి, ట్రెడిషన్స్ నుంచి, ఆటపాటల వరకు ఇప్పటిదాకా జరిగిన డెస్టినేషన్ మ్యారేజెస్ ను రీడిఫైన్ చేశారంటూ ప్రశంసలు అందుకున్నారు. జస్ట్ పెళ్లి పనులు పూర్తి చేసుకుని రిటర్న్ జర్నీ కంప్లీట్ చేసుకున్నాక పెళ్లి వార్తలకు ఫుల్ స్టెప్ పెట్టేలేదు ఈ స్టార్ కపుల్. ఆ తర్వాత కూడా రోజుల తరబడి తమ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటిదాకా నార్త్లోనే ఉన్న ఈ కల్చర్ని అంతకన్నా ఓ స్టెప్ ముందుకేసి సౌత్లోనూ అమలు చేశారు. హైదరాబాద్కొచ్చాక టెంపుల్ విజిట్స్, అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక, విజయ్ దేవరకొండ నేటివ్ ప్లేస్లో స్పెషల్ పూజలు, మార్చి 4న రిసెప్షన్, ఇలా ప్రతిదీ గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. అంతేకాదండోయ్, కెరీర్ పరంగా రణబాలి మూవీలో పెళ్లి సాంగ్ ని కూడా టైమ్లీ రిలీజ్ చేసి వావ్ అనిపించుకున్నారు. ఏదేమైనా విరోష్ జంట పెళ్లి విషయంలో ట్రెండ్ సెట్ చేసిందని ఇష్టంగా చెప్పుకుంటున్నారు జనాలు. మనం సోలోగా ఎదిగితే ఏం గొప్ప, మనతో పాటు ఇంకొందరికి హెల్ప్ చేస్తేనే కదా పరమార్థం అని అనుకుంటున్నట్టున్నారు మిస్టర్ దురేందర్. అందుకే ఈసారి హెల్ప్ చేయడానికి అక్షయ్ కుమార్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంతకీ దురేందర్ సీక్వెల్ కి అక్షయ్ మూవీకి సంబంధం ఏంటి? అక్షయ్ కుమార్ మచ్ వైటెడ్ మూవీ అంటే ప్రస్తుతం అందరూ ముక్తకంఠంతో భూత్ బంగ్లా అని చెప్పేస్తారు. ఈ సినిమా ట్రైలర్ కోసం బాలీవుడ్ లిటరల్ గా వెయిట్ చేస్తోంది. వాళ్ల ఎదురుచూపులు మీనింగ్ఫుల్ గా ఉండాలంటే వాల్యూ యాడ్ చేయాలని ఫిక్స్ అయింది టీం. అందుకే ఇప్పుడు దురంధర్ సీక్వెల్ తో అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా ట్రైలర్ ని అటాచ్ చేయాలని ఫిక్స్ అయింది. మార్చి 9 నుంచి మార్చి 18 లోపు డిజిటల్ గాను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానుంది. సేమ్ టైం దురంధర్ సీక్వెల్ తో పాటు ఈ నెల 19 నుంచి థియేటర్లలో ప్రదర్శించనుంది. ఇప్పటికే అక్షయ్, ప్రియదర్శన్ కాంబో మీద మంచి బజ్ కనిపిస్తోంది. దానికి తోడు దురంధర్ సీక్వెల్ థియేటర్స్ లో ప్రదర్శిస్తే మైలేజ్ కూడా బావుంటుందన్నది టాక్. హారర్ కామెడీ సినిమాగా మంచి క్రేజ్ తెచ్చుకుంది భూత్ బంగ్లా. ఈ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజ్ ఉన్న 2 సినిమాలు ఒకే డేట్ మీద పోటీ పడుతున్నప్పుడు ఆడియన్స్ క్యూరియాసిటీ ఎలా ఉంటుందో దురంధర్ సీక్వెల్ టాక్సిక్ విషయంలో కనిపిస్తూనే ఉంది. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇంకో డేట్ విషయంలోనూ క్రియేట్ అయింది. ఏప్రిల్ 30 గురించి సౌత్లో చాలా స్పెషల్గా మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఆ డేట్కు ఉన్న స్పెషాలిటీ? ఆ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడేదెవరు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఫస్ట్ సింగిల్ చికిరి ఇంకా సందడి చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ ని కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ పుడతామా ఏటి అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగుల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. ఏప్రిల్ 30న ఆ మ్యాజిక్ ని చూడ్డానికి రెడీ అంటున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ నటన ఎలా ఉంటుందో రంగస్థలంలో ఆల్రెడీ విట్నెస్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్దిలో వేరియేషన్ చూడ్డానికి రెడీ అంటున్నారు. పెద్ది మాత్రమే కాదు, ధనుష్ నటిస్తున్న కరా కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతోంది. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు బాక్సాఫీస్ దగ్గర కరా, తమిళ బాక్సాఫీస్ దగ్గర పెద్ది చేసే సందడి ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఆల్రెడీ మొదలైంది.
మొన్న ఈ మధ్యనే మనం అనుకున్నట్లు ప్రభాస్ గురించి వార్తలు లేకుంటే సినిమా న్యూస్ కంప్లీట్ అయ్యేటట్టు లేదు. డార్లింగ్ తన సినిమాల గురించి పనిగట్టుకుని మాట్లాడకపోయినా ఏదో ఒక వైపు నుంచి ఎవరో ఒకరు ప్రాజెక్ట్ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. ఈసారి కాన్సార్ సంగతులతో ఫ్యాన్స్ లో జోష్ నింపేశారు ప్రొడ్యూసర్. యాక్షన్ సినిమాల్లో రిపీట్ వాల్యూ ఉన్న సబ్జెక్టులు చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. అలాంటిది డార్లింగ్ కి సలార్ రూపంలో కుదిరింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కాన్సార్ సంగతులు జనాల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఆ టైంలో కాస్త అటూ ఇటూగా ఉన్న డార్లింగ్ కెరీర్ ని హిట్ బాటలో పెట్టిన సినిమాగా కూడా సలార్ కి స్పెషల్ ప్లేస్ ఉంది. జస్ట్ యాక్షన్ తోనే కాదు, డ్రామా పార్ట్ తోనూ మెప్పించారు కెప్టెన్. ఫస్ట్ పార్ట్ తో సూపర్ గా ఇంప్రెస్ అయ్యారు కాబట్టి సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వానికి కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు తగిన ఫలితం ఉంటుందంటూ హింట్ ఇచ్చేశారు ప్రొడ్యూసర్. అతి త్వరలోనే సలార్ సెకండ్ పార్ట్ సెట్స్ మీదకి వెళుతుందన్నది మేకర్స్ మాట. ప్రశాంత్ నీల్ తనని తాను విమర్శించుకోవటంలో ముందుంటారు. అందుకే సలార్ తాను అనుకున్నంత రేంజ్ లో కనిపించలేదన్నారు. నిజానికి సలార్ ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద సక్సెస్ అయింది. దాన్ని మించేలా సెకండ్ పార్ట్ ఉంటుంది. ప్రశాంత్ స్క్రిప్ట్ ని చాలా బాగా ప్రిపేర్ చేశారు అని నిర్మాత విజయ్ ఓపెన్ అయ్యారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 కలర్ఫుల్ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.